హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మామిడల్లం అనమాట. మామిడల్లం అనేది మనకు అల్లంలాగే ఉంటుంది. కానీ అల్లం కాదనమాట. ఇది మామిడికాయ, అల్లం ఫ్లేవర్ 2 కలిపి వస్తుందనమాట. చూడ్డానికి అల్లంలాగే ఉంటుంది. సో, వాటిని నేను పావు కేజీ వరకు తీసుకున్నానండి. సో, వాటన్నిటిని కడిగేసి, తొక్క తీసేసి, ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలనమాట. మనకి మామిడల్లం మార్కెట్‌లో దొరుకుతుందో ఒకసారి అడిగి చూడండి. సో, ఇప్పుడు వీటిని ఈ విధంగా సన్నగా కట్ చేసేసి, పావు కేజీ వరకు కదా! సో, దాంట్లో ఒక 5 వరకు పచ్చిమిర్చి వేసేసాను. ఇప్పుడు వీటిలో మన నిమ్మరసం వేయాలనమాట. నేను చూపించిన నిమ్మకాయలు చిన్న సైజ్ అనమాట. అవి ఒక 15 వరకు తీసుకున్నాను. సో, 15 వరకు నిమ్మరసం 15 కాయల వరకు నిమ్మరసం వేసేసి, సాల్ట్ అనేది చిటికెడు వేయండి. ఎందుకంటే సాల్ట్ అనేది మనం డామినేట్ చేయకూడదు. ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి బావుంటుంది. సో, ఒక చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత వీటిని కొంచెంసేపు వదిలేస్తే మనకి ఊరుతాయనమాట. ఇంకా మనకి వాటర్ అనేది యాడ్ అవుతుంది. ఇది మనకి ఫ్రైస్‌లో గానీ, ఉట్టిగా గానీ తినడానికి కూడా చాలా బావుంటుందండి. ఈ విధంగానే మనం ముల్లంగి ఉంటుంది కదా! సో, ముల్లంగితో కూడా ఈ విధంగానే మనం పెట్టుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్